చాలా కాలం క్రితం ఈ విశ్వంలో ఎక్కడ నక్షత్రాలు, సూర్యచంద్రుడు లేడు. అంతా చీకటితో నిండిపోయి ఉండేది. ఒక చిన్న కాంతి మాత్రమే ఉండేది. ఆ కాంతి మధ్యలో బాలశివుడు కూర్చొని ధ్యానం చేసేవాడు. ఒకరోజు బాలశివుడు తన డమరుకాన్ని మోగించాడు. ఆ డమరుకం నుంచి వేలాది నక్షత్రాలు పుట్టాయి. ఆ శబ్దం విశ్వమంతా వ్యాపించింది. బాలశివుడు తన హృదయంపై చేతులు ఉంచడంతో ఒక చిన్న కాంతి బయటికి వచ్చింది. ఆ కాంతి విశ్వంలో ప్రయాణిస్తూ భూమిగా మారింది. మొదట భూమి చాలా వేడిగా ఉండేది. అగ్నిపర్వతాలు ఉవ్వెత్తున ఎగసేవి, లావా నదుల్లా ప్రవహించేవి. బాలశివుడు తన చేతితో మృదువుగా భూమిని తాకాడు. అప్పుడే అద్భుతాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిశాయి, సముద్రాలు ఏర్పడ్డాయి, నదులు ప్రవహించాయి, పచ్చని అడవులు పెరిగాయి, రంగురంగుల పూలు వికసించాయి. ఏనుగులు అడవుల్లో నడిచాయి, పక్షులు ఆకాశంలో ఎగిరాయి, జింకలు ఆనందంగా పరిగెత్తాయి. భూమి ఆనందంతో నవ్వింది. నేను జీవంతో నిండిపోయాను అంది. తర్వాత బాలశివుడు సూర్యుడిని సృష్టించాడు, పగలంతా భూమికి వెలుగు ఇవ్వడానికి. అలాగే చంద్రుడిని సృష్టించాడు, రాత్రివేళ భూమికి తోడుగా ఉండటానికి. అలా భూమి విశ్వంలో అందమైన గ్రహంగా మారింది. కానీ విశ్వంలోని చీకటి మూలల్లో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు కాలాన్. అతను భూమిపై భారీ ఉల్కల్ని పంపించాడు. ఆకాశం నల్లగా మారింది, సముద్రాలు ఉప్పొంగాయి. భూమి భయంతో అరిచింది, బాలశివ, నన్ను కాపాడు. అప్పుడు బాలశివుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. అతను తన దివ్య నృత్యాన్ని ప్రారంభించాడు. అతని అడుగుడ నుండి వెలువడిన కాంతి చీకటిని పారద్రోలింది. ఉల్కలు నక్షత్రాలుగా మారిపోయాయి. చివరికి చీకటి రాక్షసుడు లక్షల మినుగురుగా మారిపోయాడు. అవి అడవుల్లో అందంగా ప్రశాంతంగా మెరవడం ప్రారంభించాయి. భూమి అంది, నీవు చీకటిని కూడా అందంగా మార్చావు అని. బాలశివుడు మెల్లగా నవ్వాడు. ప్రేమ, దయ, మంచితనం ఉన్నంత వరకు భూమి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ అంటారు, నక్షత్రాలు మెరిసినప్పుడు, చల్లని గాలి వీచినప్పుడు బాలశివుడు భూమిని కాపాడుతూ ఉన్నాడు.